యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌లను దెబ్బతీసేందుకు ఇరాన్ సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. హర్మూజ్ జలసంధిని నౌకల పాలిట డెత్ రూట్‌గా మార్చేస్తోంది. ఇప్పటికే ఇరాన్ తన పాత ఆయుధాన్ని రంగంలోకి దించింది. హర్మూజ్ ప్రాంతంలోకి అమెరికా, దాని మిత్రదేశ నౌకలు అడుగుపెడితే పేలిపోయేలా ప్లానేసింది. దీంతో ట్రంప్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్ ఇప్పటికే సీ మైన్స్ ని రంగంలోకి దించింది. ఇవి సముద్రంలో ఉండే మందుపాత్రలు. సముద్రంలో ఒక్కసారి ఈ మైన్స్ ను పరిస్తే నౌకలు ఏ మార్గంలో ప్రయాణిస్తే హర్మూజును దాటగలవో ఆ విషయం ఒక్క ఇరాన్ కు మాత్రమే తెలుస్తుంది. ఈ ప్రాంతంలోకి నౌకలు వస్తే వెంటనే ఈ మందుపాత్రలను పేల్చేస్తుంది. భూమిలో మందుపాత్రలు అమర్చినట్టే సముద్ర జలాల్లో కూడా ఈ సీ మైన్స్ ను అమరుస్తారు. నౌకలు, జలాంతర్గములు ధ్వంసం చేయడానికి అవి ప్రయాణించే మార్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. దీంతో శత్రుదేశాల నౌకలు ఆ మార్గంలోకి రాకుండా ఇవి భయపెడుతుంటాయి. అమెరికా విప్లవ సమయంలో గన్ పౌడర్ నీటి అడుగున కూడా పేలుతుందనే విషయాన్ని యేల్‌కి చెందిన డేవిడ్ బుష్నెల్ గుర్తించినప్పుడు వీటి తయారీకి బీజం పడింది. ఇందులో రకరకాల మైన్స్ ఉంటాయి. సముద్రం అడుగున గొలుసులతో అమర్చేవి, ప్రొపల్షన్ వ్యవస్థలతో పనిచేసేవి ఇలా ఉంటాయి. ఈ మైన్స్ ని నౌకల కింది భాగాలు తాకినా, అయస్కాంత క్షేత్ర సమీపంలోకి వచ్చినా పేలిపోయేలా వీటిని రూపొందిస్తారు. ఇరాన్ వద్ద దాదాపు 2000 నుంచి 6000 వరకు ఈ సీ మైన్స్ ఉన్నట్టు అంచనా ఉంది. వీటిని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేయడంతో పాటు సొంతంగా కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ మందుపాత్రలే ట్రంప్ సర్కార్ను భయపెడుతున్నాయి. హర్మూజ్లో సీ మైన్స్ తొలగించాలని ట్రంప్ స్వయంగా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే అమెరికా దళాలు 16 ఇరానియన్ మైన్ లేయర్స్ నౌకలను ధ్వంసం చేశాయి.